హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈ రోజు నేను చూపించబోతున్న రెసిపీ క్యాబేజ్ మరియు క్యారెట్ ఫ్రై అండి. ఇది మన హెల్త్కి చాలా మంచిది. 10 నిమిషాల్లో మనము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ ఫ్రైని తయారు చేసుకోవచ్చు. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. ముందుగా 2 క్యారెట్లను తీసుకున్నాను, 100 గ్రామ్స్. అదేవిధంగా క్యాబేజ్ కూడా 100 గ్రామ్స్ తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. మీరు కావాలనుకుంటే స్లైస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర కలిపి 1 టేబుల్ స్పూన్. ఈ ఫ్రైలో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే కరివేపాకు కారం అండి. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇది 1 టేబుల్ స్పూన్ పడుతుంది. ఈ కరివేపాకు కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. అదేవిధంగా పసుపు 1/2 టీ స్పూన్. సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి, ఎందుకంటే కరివేపాకు కారంలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ వచ్చేసి 1/2 టీ స్పూన్ పడుతుంది. కరివేపాకు, ఒక రెమ్మ, కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే ముందుగా ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాన్ని ఇవ్వాలి. ఈ ఆవాలు, జీలకర్ర చిటపట్లాడిన తర్వాత కరివేపాకును కూడా వేసి వేయించుకుందాము. ఇందులోనే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. క్యారెట్ ముక్కలన్నీ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకుందాము. ఈ క్యారెట్ ముక్కలను మనము ఇప్పుడు మూత పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే క్యాబేజ్ కంటే క్యారెట్ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కదా. 3-4 నిమిషాల తర్వాత మూత తెరిచి మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను కూడా వేసేసుకుందాము. ఈ క్యాబేజీ చాలా తక్కువ టైంలో ఉడికిపోతుందండి, అందువల్ల నేను ముందుగా క్యారెట్ని ఉడికించి తర్వాత యాడ్ చేస్తున్నాను. ఈ క్యారెట్ ముక్కలను బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పసుపుని యాడ్ చేస్తున్నాను. పసుపును కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల క్యారెట్ ముక్కలు ఈవెన్గా ఉడికిపోతాయి. 4-5 నిమిషాల తర్వాత మూత తెచ్చి చూస్తే క్యాబేజీ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇందులో ఇప్పుడు కరివేపాకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కారం 1 టేబుల్ స్పూన్ పడుతుందండి. ఈ కరివేపాకు కారాన్ని ఒకసారి కనుక మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే 2-3 నెలల వరకు ఇది నిల్వ ఉంటుందండి. చాలా హెల్దీ అండి ఇది. అదేవిధంగా గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ని చాలా తక్కువ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే కరివేపాకు కారంలో ఆల్రెడీ ఉంటుంది. ఈ పొడులన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని చల్లుకుని మరొకసారి బాగా కలుపుకొని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత చూస్తే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చాలా హెల్దీ అండి ఈ క్యారెట్ ఫ్రై. 10 నిమిషాల్లో మనము చేసేసుకోవచ్చు. ఈ క్యారెట్ ఫ్రైని మనము రైస్లో కానీ లేదా చపాతీ, రోటీ లాంటి వాటిలోకి దేంట్లోకైనా మనము తీసేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.